Welcome to our channel. Today we are going to solve this problem. Recently this problem is given in a competitive examination. This belongs to alphabet series. Here the question is find the next in the series. ఇక్కడ ఒక సిరీస్ ఇవ్వబడింది. ఈ సిరీస్లో ఏముంది అంటే ఆల్ఫాబెట్కి సంబంధించిన సిరీస్ అది సిబి HGF MLKJ. నెక్స్ట్ నంబర్ ఇస్ బ్లాంక్. సో ఫస్ట్ ఈ నంబర్ ఈ సిబి ఎలా వచ్చింది, HGF ఎలా వచ్చింది, నెక్స్ట్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీనికి ముందుగా మనకు తెలుసుకోవాల్సిందంటే ఆల్ఫాబెట్ సిరీస్లో మనం ప్రైమరీగా మనకు ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి అంటే మనం A to Z ఆల్ఫాబెట్ రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి A to Z ABCD అండ్ సో ఆన్ మనం ఆల్ఫాబెట్ రాసుకున్నాం, అప్ టు Z వరకు రాసుకున్నాం. అలాగే ఈ నెంబర్స్కి ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 అండ్ సో ఆన్ జెడ్కి వచ్చి 26 ఇచ్చుకున్నాం. ఇది కోడింగ్ అనమాట. ఆ ఆల్ఫాబెట్ ఉన్నటువంటి ఆర్డర్ని బట్టి మనం కోడింగ్స్ అనేటివి ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు ఇక్కడున్న సిరీస్కి నంబరింగ్ ఇచ్చి చూద్దాం, అది ఏ సిరీస్ ఫాలో అవుతుందో మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి, ఫస్ట్ లెటర్ ఈజ్ సి. ఈ సిరీస్లో సి ఏముంది, ఈ సిరీస్లో సికి నంబర్ వచ్చి 3. సో మనం దీనికి కూడాను నంబర్ 3 ఇద్దాం, 3. అలాగే బి వచ్చి 2. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఫస్ట్ 3 ఉంది తర్వాత 2 వచ్చింది అంటే ఎంత, -1. 3 - 1 ఇక్కడ వచ్చి 3 - 1 2. అదేవిధంగా నెక్స్ట్ వాటికి నంబర్లు ఇచ్చి చూద్దాం. ఇక్కడ హెచ్ అంటే సిరీస్లో నంబర్ 8. నెక్స్ట్ జీకి వచ్చి నంబర్ వచ్చి 7. తర్వాత ఎఫ్కి నెంబర్ వచ్చి 6. సింపుల్గా మనం వీటిని చూస్తే కూడా ఒక్కొక్క నెంబర్ ఇంకా డిక్రీజ్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది, తగ్గుతున్నట్టు. కానీ మనం ఒక పద్ధతి ప్రకారం చేద్దాం. ఫస్ట్ నెంబర్ 8, తర్వాత 7 అయింది అంటే ఏమని 8 ఫస్ట్ నెంబర్ లెటర్ -1, ఫస్ట్ లెటర్ -1 ఈజ్ ఈక్వల్ టు 7. సెవెంత్ లెటర్ వచ్చి జీ. అలాగే జీ -1, జీ నెంబర్ వచ్చి 7, 7 - 1 వచ్చి 6, సిక్స్త్ లెటర్ ఈజ్ ఎఫ్. సో ఆన్ ది సేమ్ వే ఇక్కడ ఎం వచ్చి నంబర్ 13. నెక్స్ట్ ఎల్ వచ్చి 12, 11, 10. ఇవి నెంబర్స్ అంటే -1 M - 1 అంటే 13 - 1 ఎంత 12. 12th నెంబర్ వచ్చి 12th లెటర్ 12 ఎల్. అలాగే ఎల్ నెంబర్ 12 -1 11 వస్తుంది, 11th లెటర్ కే. అలాగే కే -1 నెక్స్ట్ లెటర్ 11 - 1 వచ్చి 10 కాబట్టి 10th లెటర్ వచ్చి జెడ్ అవుతుంది. ఇది సిరీస్లో నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనం కనిపెట్టచ్చు. అయితే ఒక సిరీస్లో ఉన్నటువంటి లెటర్స్కి అయితే ఈజీ కనిపెట్టాం, కానీ ఈ సిరీస్కి ఇక్కడ ఫస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి, నెక్స్ట్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి, నెక్స్ట్ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్కి ఉన్నటువంటి సంబంధం ఏందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్కి సంబంధించి నెక్స్ట్ గ్రూప్ రావడానికి, అలాగే ఈ గ్రూప్ నుంచి నెక్స్ట్ గ్రూప్ రావడానికి ఉన్నటువంటి సంబంధం చూద్దాం. ఇక్కడ లాస్ట్ లెటర్ నెంబర్ ఎంత, ఇక్కడ లాస్ట్ లెటర్ నెంబర్ 2, నెక్స్ట్ నెంబర్ 8. 2 + 6, దీనికి 6 కలిపితే 2 + 6 వచ్చి 8 అయింది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ గ్రూప్ నుంచి సెకండ్ గ్రూప్ ఎలా వచ్చింది, సెకండ్ గ్రూప్ నుంచి థర్డ్ గ్రూప్ ఎలా వచ్చిందో కూడా మనం ఒకసారి చూద్దాం.
ఈ ఫస్ట్ గ్రూప్లో లాస్ట్ లెటర్ వచ్చి బి, బి నుంచి హెచ్ వచ్చిందండి. ఈ బికి ఉన్న కోడింగ్ ఎంత 2, హెచ్కి 8, 2కి 8కి ఉన్న డిఫరెన్స్ సంబంధం ఏంటో చూద్దాం. అలాగే సెకండ్ గ్రూప్లో లాస్ట్ లెటర్ ఎఫ్, తర్వాత లెటర్ సెకండ్ గ్రూప్లో ఫస్ట్ లెటర్, థర్డ్ గ్రూప్లో మొదటి లెటర్ వచ్చి ఎం. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి లెటర్ 2, 2 నుంచి 8 వచ్చింది, అంటే 2 నుంచి 8 అంటే +6. అలాగే ఇక్కడ వచ్చి 6 నుంచి 13 వచ్చింది. ఇక్కడ ఎంత పెరిగింది? 6 + 7 వచ్చింది. అంటే ఈ పద్ధతి ప్రకారం ఫస్ట్ గ్రూప్ నుంచి సెకండ్ గ్రూప్, ఫస్ట్ గ్రూప్లో ఉన్న లాస్ట్ లెటర్, సెకండ్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్ రావాలంటే +6 కలవాలి. అలాగే సెకండ్ గ్రూప్లో ఉన్నటువంటి లాస్ట్ లెటర్ నుంచి థర్డ్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్ రావాలంటే +7, ఇక్కడ +6 +7. దాని ప్రకారం అయితే మనకు థర్డ్ గ్రూప్లో ఉన్న లాస్ట్ లెటర్కి ఇక్కడ నెక్స్ట్ వచ్చే గ్రూప్లో ఫస్ట్ లెటర్కి డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? ఇక్కడ 6 ఉంది కాబట్టి, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ +8 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 + 8 ఎంత? 18. అప్పుడు 18th నెంబర్ ఏమవుతుంది ఈ గ్రూప్లో? 18th నెంబర్ ఈజ్ ఆర్. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన లెటర్ ఏంటి? ఆర్. ఆర్ నుంచి -1, ఆర్ -1 అంటే 18, 17, 17కి తర్వాత 16, -1 తీసుకుంటూ పోతే 15. ఇలా ఎన్ని లెటర్స్ రావాలి? ఫస్ట్ ఏమో 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 లెటర్స్, ఇక్కడేమో 4 లెటర్స్. అక్కడ నెక్స్ట్ గ్రూప్లో ఎన్ని లెటర్స్ ఉండాలి అంటే 5 లెటర్స్. ఆర్ నుంచి 5 లెటర్స్ అంటే ఏంటి? ఆర్ రివర్స్లో రావాలి. ఆర్ -1 వచ్చి క్యూ, తర్వాత వచ్చి క్యూ 17th లెటర్ వచ్చి పి, తర్వాత 16th లెటర్ వచ్చి ఓ, ఓ. తర్వాత అలాగే మనకు 4 లెటర్స్ వచ్చాయి. 5th లెటర్ వచ్చి 14th లెటర్ వచ్చి ఎన్. సో ఆర్ మనకు ఆన్సర్ ఎంత రావాలి ఇప్పుడు? ఆర్ క్యూపిఎన్, ఇది ఆన్సర్గా రావాలి మనకు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆర్క్యూపిఎన్ అనేది ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్.